బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం పెరుగుతోంది. కశ్మీర్లో దాడిని ఖండిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ప్రపంచం ముందు ఏకాకిగా మారిపోతోంది పాకిస్తాన్. భారత్ తీసుకునే చర్యలకు మద్దతు పలికింది అమెరికా. ఇండియన్స్ కి పూర్తి మద్దతు ఉంటుందంటే చెప్పుకొచ్చింది అమెరికా. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జైపూర్లో ల్యాండ్ అయింది యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం. 1971, 1999 యుద్ధ సమయాల్లో పాక్కు అమెరికా మద్దతు నిలిచింది. గత సందర్భాలకు పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. భారత్ను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేమో అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇండియా రియాక్షన్ కోసం ఎదురు చూస్తోంది ప్రపంచం. ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు మిలిటరీ విమానాలు వచ్చాయి. దాంతోపాటు ఇటు సౌదీ అరేబియా నుంచి కూడా వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇండియాకు మద్దతు ప్రకటించింది యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్. రియాక్టర్ ఒక్కసారి ఆ రియాక్షన్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. We stand in solidarity with India. In fact, we stand with solidarity with India in the wake of the horrific Islamist terrorist attack targeting and killing 26 Hindus in Pahalgam. My prayers and deepest sympathies are with those who lost their loved ones. Prime Minister Narendra Modi and with all the people of India. We are with you and support you as you hunt down those responsible for this heinous attack. ఇంత దారుణమైన దుర్ఘటనకు పాల్పడిన వాళ్ళని వెతికి వేటాడి చంపేయండి. దానికి మేము దన్నుంటాం, దానికి మేము మద్దతు ఇస్తా ఉంటోంది అమెరికా. ఇదే అంశానికి సంబంధించి తులసి గబ్బార్డ్ రియాక్ట్ అయ్యారు. ఆమె చెబుతున్న ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. ఆమె సాదాసీదా మనిషి కాదు. అమెరికాకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఇటు అమెరికాకు సంబంధించి అంటే అర్థం చేసుకోవచ్చు అమెరికా ఏ లెవెల్లో సపోర్ట్ రాబోతోందో. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏకాకిగా మారుతోంది పాకిస్తాన్. తనకి దన్నుగా ఉంటారు, తనకు మద్దతుగా ఉంటారు అనుకున్న వాళ్ళెవ్వరూ ఇప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా నిలవటం లేదు. అందరూ ఒక్కొక్కరిగా మన భారతదేశం వైపే దన్నుగా ఉంటా ఉంటున్నారు, మద్దతు ఇస్తా ఉంటున్నారు. అదుగు మీరు చూడొచ్చు, ఇప్పటికే దిగుతున్న విజువల్స్కి సంబంధించి మీరు చూడొచ్చు. జైపూర్కి చేరుకున్న సందర్భం ఇటు అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, దాంతోపాటు బహుశా ఖతర్ కావచ్చు లేకపోతే సౌదీ అరేబియా కావచ్చు, సబ్జెక్టు కరెక్షన్ అక్కడ. సో మొత్తంగా అయితే మాత్రం ఒక్కొక్కరు కూడా మద్దతుగా తమ విమానాలని పంపిస్తున్నారు, తమ సపోర్ట్ని తమ మద్దతును వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు వైమానిక పరంగా భారత్ను మరింత దృఢం చేయడం జరుగుతోంది. ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఏకాకిగా మారిపోయింది. కెలుక్కున్నావుగా, కెలకక భారత్నే కెలికావు. నీకు ఎప్పుడో చెప్పాం, వద్దురా ఎన్రా బాబు అంటే ఎనలేదే, అనుభవించు. ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. భారత్ ఏం చెప్పబోతోంది, భారత్ ఎటువంటి సమాధానం ఇవ్వబోతోంది. ఇన్నాళ్ళు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తు. ఇన్నాళ్ళు నువ్వు దాడి చేస్తే తిరిగి ఎదురు దాడికి సంబంధించి మాట్లాడుకున్న పక్షం మాత్రమే. అంతకుముందు ఇంకా ఘోరం అంటూ చర్చ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు దాడి చేసే కన్నా ముందే నీ వాళ్ళు అంటే నీకు సంబంధించి కుక్కలుగా మాట్లాడుకునేవాళ్ళు, నువ్వు బిస్కెట్లు వేస్తే పరిగెట్టేవాళ్ళు, భారత్కు శత్రువులుగా ఉన్నవాళ్ళు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడున్నారో వెతికి వెంటాడి నరికి చంపి, అవును ఎలాగైనా మిమ్మల్ని తుదముట్టించడమే టార్గెట్గా భారత్ వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో ఇటు భారత్ ఎటువంటి చర్యలకు దిగబోతోంది, భారత్ రిప్లై ఎలా ఉండబోతోంది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తులసి గబ్బార్డ్ యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఎలా మారే అవకాశం కనిపిస్తోంది, ఎటువంటి అటాక్ ఉండే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది మధు? ఇండియాకు పూర్తిగా మద్దతు ప్రకటించారు అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్. ఇవి ఒక్కడే కాదు, అగ్రదేశాలకు సంబంధించినటువంటి అందరూ నేతలు స్పందిస్తా ఉన్నారు. ఆల్రెడీ ట్రంప్ కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. భారత్ తీసుకోబోయే అన్ని నిర్ణయాలకు మద్దతుగా అమెరికా ఉంటుంది, నిలబడుతుంది వెంట అంటూ స్టేట్మెంట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఇటలీ ప్రధాని మెలానియా కూడా స్టేట్మెంట్ చేశారు. మోదీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాం, ఏం చర్యలు తీసుకున్నా అండగా ఉంటాం, అన్ని రకాల సహకారాలు అందిస్తామంటూ ఇటలీకి సంబంధించినటువంటి ప్రధాని కూడా స్టేట్మెంట్ చేశారు. ఇలా ఒక్క దేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా దాదాపు
సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి మొదలు పెడితే ముస్లిం కంట్రీస్ గా ఉన్నటువంటి దేశాలు కూడా మద్దతు తెలుపుతా ఉన్నాయి. అయితే ఇండియా పాక్ మధ్య రోజు రోజుకి గంటకి నిమిషానికి ఒక టెన్షన్ వాతావరణం పెరుగుతూ పోతా ఉంది. ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఇరు దేశాల మధ్య. ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసుకుంది. మోదీ దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ప్రపంచం ముందు ఒంటరిగా నిలిచిపోయింది పాకిస్తాన్. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ఆరోగ్య సంక్షోభం, తర్వాత ఆహార సంక్షోభంతో ఉన్నటువంటి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో రేపు ఫ్యూచర్ లో అన్ని రకాల సంక్షోభానికి తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. సో భారత్ తో పెట్టుకుంటే అది కూడా ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దాంతో ఇలాంటి అత్యంత అమానవీయ చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకునే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. త్వరలోనే భారత్ తీసుకునే చర్యలతో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నిర్వీర్యమయ్యే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కానీ మధు, ఇటు ప్రపంచ దేశాలన్నీ చెబుతున్నా ఎందుకు పాకిస్తాన్ కు వెలగటం లేదు, ఎందుకు బుద్ధి రావటం లేదు? అంటే ఊబిలో కూరుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది పాకిస్తాన్ పరిస్థితి. చాలా క్రూషియల్. ఎందుకంటే ఈ రోజు ఈ పాకిస్తాన్ ఆర్మీని కూడా కంట్రోల్ చేసేటువంటి విధంగా హఫీజ్ సయ్యద్ లాంటి ఉగ్రవాద పిచ్చి కుక్కలు, దాంతో పాటు కొద్దిమంది ఇలాంటి వ్యక్తులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారి మాటలే చెల్లుబాటు అయ్యాల. గతంలో చూసాం ప్రపంచం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తులకు పాకిస్తాన్ ఆశ్రమిస్తోంది. భారత్ లో బాంబే లాంటి ఇచ్చినటువంటి సిచ్యువేషన్, భారత్ లో బాంబే వరుస బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడినటువంటి దావూద్ ఇబ్రహీం లాంటి అత్యంత నరరూప రాక్షసుడు అయినటువంటి తనకి పాకిస్తాన్ లోనే ఆశ్రయం ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరు కాదు సచిన్, మనం మాట్లాడుకుంటే మొత్తం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మారణ హోమానికి కారణమైనటువంటి అనేక మందికి పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తా ఉంది. సో ఇదే పాకిస్తాన్ కి ఈ రోజు మరణ శాసనంగా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి వైపు పయనిస్తున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా ప్రపంచ దేశాలన్నీ ఒక ఎత్తు అయితే కనుక అమెరికాకు సంబంధించి అఫ్ కోర్స్ అమెరికా తన రక్షణ రంగంలో మిగిలిన దేశాలకే తన రక్షణ వ్యవస్థను పంపించింది. ఇప్పటికీ ఇజ్రాయెల్కి సంబంధించి సపోర్ట్గా ఉన్నది. అమెరికా అంటూ చర్చ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో టెస్ట్ వేసుకు వచ్చిన సందర్భాలు అప్పట్లో మాట్లాడుకున్న సందర్భం కావచ్చు. ఇలా అనేక పర్యాయాలు వివిధ దేశాల్లో తన సైన్యాన్ని దించి, అంటే అంత కెపాసిటీ ఉన్న అమెరికా ఈరోజు భారత్కు దన్నుగా నిలుస్తున్న సందర్భంలో ఆ మాట వింటే పాకిస్తాన్ ఆగాలిగా. కానీ ఎందుకు ఏదో అంటారు కదా, మేకపోతు గాంభీర్యం అంటూ ఉంటారు కదా, ఎందుకు అటువంటి చర్యలకు దిగుతోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అదే ఆశ్చర్యంగా ఉంది. ఒకే ఒక కారణంతో వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారు ఎవరో తెలియదు, ఆర్థికంగా సహాయకం చేస్తున్నటువంటి వారు ఎవరో తెలియదు. ఎందుకంటే ఈ రీసెంట్ గా అమెరికా కూడా ఆర్థిక సహాయాన్ని అప్పు ఇవ్వడానికి కూడా ఆపేసింది. పాకిస్తాన్ కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పింది, మీకు డబ్బులు ఇవ్వము అనేటువంటిది మొహం మీదే చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఏకైక దేశం ఆర్థికంగా అండగిస్తున్నటువంటిది అప్పుల రూపంలో కాదు, ఇంకా ఇతర రూపంలో చైనా మాత్రమే పాకిస్తాన్ కు మద్దతు ఉంది. తర్వాత కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ వివిధ రూపాల్లో వారికి డబ్బులు చేరవేస్తున్నాయి, ఆయుధాలు చేరవేస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అసలు నిజంగా ఈ రోజు ప్రపంచంలో భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. నరేంద్ర మోదీ ప్రధానిగా అయినప్పటి నుంచి భారత ఖ్యాతి ప్రపంచం మాట్లాడుకుంటుంది. నిజంగా ఆయన విదేశీ టూర్లు, వరుసగా విదేశాలలో ఆయన చేసినటువంటి టూర్లతోనే ఈ రోజు దౌత్యం ఈ రోజు అది రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఈ రోజు కనిపిస్తా ఉంది దాని సంబంధించినటువంటి ప్రభావం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వన్ లైన్, సింగిల్ లైన్ లో. అదే మీరు అన్నట్టుగా ఇటు చిన్న దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పక్కనే ఉంది. పాకిస్తాన్లోనే పుట్టి పాకిస్తాన్లో పెరిగిన తాలిబాన్స్ లాంటి సంస్థలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఆ తాలిబాన్కి సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు, తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘన్కి సంబంధించి వాళ్ళు కూడా ఈరోజు భారత్కి అండగా నిలిచారు. ఈరోజు ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నిజంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా అంత వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో భారత్ ఔదార్యత, భారత్ ప్రేమ, భారత్ కరుణ గుణం అనేటువంటిది కరోనా టైంలో కూడా కనపడింది. పాకిస్తాన్ మనకు శత్రు దేశమైనా, పాకిస్తాన్ అనేక దాడులకు పాల్పడిన కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను, అక్కడ ఉన్నటువంటి ఆర్మీని, ప్రభుత్వ కపట బుద్ధిని కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి భారత్ ఆలోచించింది. ఒక కరుణ హృదయంతో ఆలోచించింది, ఒక ప్రేమతో వారికి మందులు పంపిణీ చేసింది, వ్యాక్సిన్ పంపిణీ చేసింది. రీసెంట్ గా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక ఆహార సంక్షోభం సమయంలో ఇక్కడి నుంచి గోధుమ పిండిని భారత్ పంపించినటువంటి పరిస్థితి. భారత్ పంపించిన ఆహారాన్ని తిని
అక్కడ ప్రజలు ఆకలిని ఓర్చుకున్నటువంటి పరిస్థితి, ఆకలి తీర్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో భారత్ ఏ సమయంలో ఎలాంటి పాత్ర పోషించాలో అలాంటి పాత్ర పోషిస్తూ పోతా ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకటే విద్వేషంతో, ఒక మత విద్వేషంతో, మతోన్మాదంతో కేవలం ఇండియా భారత్ నే టార్గెట్ చేసుకోవడం, భారత్ లో ఉన్నటువంటి హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకోవడం. అక్కడ జరిగినటువంటి తీరు మనం చూసాం. అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఎంత ఆవేదన చెందారు. వాళ్ళు చూసిన వాళ్ళ కళ్ళ ముందు జరిగినటువంటి తీరు, హిందూ ముస్లిం కోనే అని ఇలా పేర్లు అడిగి షూట్ చేసినటువంటి పరిస్థితి. చనిపోయిన తర్వాత కూడా షూట్ చేశారు. ఒక వ్యక్తి 2 ఏళ్ల కూతురుంది నన్ను వదిలేయండి అనగానే మరో క్షణమే బుల్లెట్ తన తలలో దింపినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత మీ మోడీకి చెప్పుకోండి, మీ ప్రభుత్వానికి చెప్పుకోండి అనేటువంటి మాటలు ప్రధాని మోదీని కదిలించాయి, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కదిలించాయి. రక్తం మరుగుతుంది, భారతీయుడి రక్తం. సో ఈ సిచ్యువేషన్ లో పాకిస్తాన్ పైన అయిపోయినట్టే. అమెరికా ఆల్రెడీ యుద్ధ విమానాలు పంపుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఇటలీ, ఇజ్రాయెల్, రష్యా దేశాలన్నీ కూడా పూర్తిగా వన్ లైన్ లో మద్దతు తెలుపుతా ఉన్నాయి. ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి నెతన్యాహు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం, యుద్ధంలో తోడ్పాటుగా ఉంటామనేటువంటి స్టేట్మెంట్. ఈ రోజు అమెరికా నుంచి యుద్ధ విమానం ల్యాండ్ అయినటువంటి పరిస్థితి, యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం. సో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రపంచం గమనిస్తా ఉంది. భారత్ ఏ స్టెప్ తీసుకున్నా మద్దతు ఇవ్వడానికి ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఇది అసలు పాకిస్తాన్ ఊహించిందా ఈ మేరకు సపోర్ట్ వస్తుందని చెప్పి? ఎగ్జాక్ట్లీ ఊహించలేదు. ఎందుకంటే గతంలో చేసినటువంటి దాడుల నేపథ్యంలో కేవలం సర్జికల్ స్ట్రైక్ రూపంలోనో, తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడంలోనో కేవలం ప్రకటనలకు పరిమితమైనటువంటి పరిస్థితి. కొంతమేర దౌత్యం ప్రదర్శించింది భారత్, ప్రపంచ దేశాలను దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ దేశాలతో సంబంధాలను దృష్టిలో పెట్టుకుని. కానీ ఇది అత్యంత హేయమైనటువంటి చర్యగా మారింది. దానికంటే మించి ఈ రోజు మోదీ ప్రపంచంలో ఒక అగ్రనేతగా మారారు. ప్రపంచ దేశాలన్నీ మోదీని గౌరవిస్తున్నటువంటి తీరు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం నిజంగానే సౌదీ అరేబియా వెళ్ళినటువంటి మోదీకి, ప్రధానికి అసలు యుద్ధ విమానాలతో ఆయనకు వెల్కమ్ చెప్పడం, పైగా కాన్వాయ్ ఫ్లైట్ కి అయిన ప్రయాణిస్తున్న విమానానికి కాన్వాయ్ ఇవ్వడం ఉంటే ఎగ్జాక్ట్లీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఈ రోజు భారత్ కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ప్రపంచంలో. సో భారత్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఇదంతా జరుగుతా ఉంది. పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉంది. అలాంటి ముష్కరులు అమాయక ప్రజలను చంపినటువంటి వాళ్ళు, కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని, హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేసుకొని చంపినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ కొంతమంది కాశ్మీరీ ముస్లిం స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా మిస్గైడ్ చేశారు అక్కడ ఉన్నటువంటి వారి టూరిస్టులని. వాళ్ళ మాటల్లో వాళ్ళు చెప్తా ఉన్నారు బాధితులు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఏం చెప్దామంటే ఇది కాశ్మీరీ ఇయర్లీ సెలబ్రేషన్స్ అని, అవి పటాకులు పేలుతా ఉన్నాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి అని కొద్దిమందిని ఆపారు. ఆపడం వల్ల వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఉగ్రవాదులు స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీరీ ముస్లింస్ తో కొద్దిమందితో మమేకమయ్యారు. వారితో సమాచారం తీసుకున్న తర్వాత అక్కడికి వచ్చారు, చంపినటువంటి పరిస్థితి. సో మోదీకి చెప్పుకొని, ప్రభుత్వానికి చెప్పుకునేటువంటి మాటలతో భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోబోతా ఉంది పాక్ పైన. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు అమెరికా మద్దతుకు దిగింది, దాంతోపాటు ఇజ్రాయెల్కి సంబంధించి మద్దతుగా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ప్రపంచ దేశాలు ఇస్తున్న ఈ మద్దతుతో పాకిస్తాన్ మెట్టుదిగి ఆలోచించే అవకాశం ఉందనుకోవచ్చా? లేకపోతే మరి ముఖ్యంగా ఇక్కడ కొన్ని సందర్భం మాట్లాడుకుంటూ ఉంటాం, కుక్కతో ఒక వంకరలాగా పాకిస్తాన్ మళ్ళీ తన పాత బుద్ధి చూపించే అవకాశం ఉందా? నిజంగానే, ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు హమాస్ దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ పైన మూకుమ్మడి దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి శరణార్థులను పట్టుకోవడం, వాళ్ళందరి శరణార్థులుగా పట్టుకోవడము, హింసించడము, రేప్ చేయడము, తల నరికి చంపడము, బుల్లెట్ దింపడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఇజ్రాయెల్ చాలా డిప్లొమాటిక్ గా ఎట్లయితే దాడి చేసి గాజా స్ట్రిప్ ని అంతం చేసిందో, భూస్థాపితం చేసిందో, అలాంటి దాడి పాకిస్తాన్ పైన ఉండాలని భారతీయులు కోరుకుంటున్నారు. కానీ ఆ స్థాయి దాడి ఉండకపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేటువంటిది కనిపిస్తా ఉంది. వాళ్ళను పూర్తిగా నిర్వీర్యం చేసేటటువంటి దిశగా, అంటే ఇందాక జలాలను నిలిపివేయడం, సింధు జలాలకు సంబంధించి, తర్వాత దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం, ఇప్పుడున్నటువంటి ఉగ్రవాద ప్రభుత్వం కాకుండా దాన్ని తొలగించడానికి కూడా ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం ఉంది. చాలా పెద్ద స్టెప్ అనుకోవచ్చు. ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరిని ఏ మూలలున్నా తొలగిస్తామనేటువంటి, నిర్మూలిస్తామనేటువంటి స్టేట్మెంట్ చాలా బిగ్ స్టేట్మెంట్ మోడీ నుంచి. 10 సంవత్సరాల ఆయన కాలంలో ఇప్పుడు 3వసారి ప్రధాని అయిన తర్వాత కూడా మోడీ చేసినటువంటి స్టేట్మెంట్లలో బీహార్ గడ్డపై నుంచి చేసినటువంటి స్టేట్మెంటే ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మోడీ చేసినటువంటి. చాలా ఆయన
రోరింగ్ చాలా గర్జిస్తూ ఆయన స్టేట్మెంట్ చేశారు. ఒక సింహాలాగా ఆ స్టేజ్ నుంచి ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా ఇంగ్లీష్ లో చెప్పే ప్రయత్నం చేశారు. సో చాలా స్పష్టం, సుస్పష్టం, పాకిస్తాన్ తీవ్రమైనటువంటి గడ్డు కాలం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఫ్యూచర్ లో నిజంగా మీరు అన్నట్టు మారకపోతే పాకిస్తాన్ బుద్ధి కనుక ఇలాంటి ఉగ్రవాద మూకలను పోషిస్తున్నటువంటి పిచ్చి కుక్కలు లాంటి ఇలాంటి ఉగ్రవాద సయ్యద్ వీళ్ళందరినీ కనుక పక్కన పెట్టకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం ఇటు ప్రపంచ వ్యాప్తంగా భారత్కు మద్దతు పెరుగుతోంది. భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్ పెరుగుతున్న నేపథ్యంలో కశ్మీర్లో దాడిని ఖండిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ప్రపంచం ముందు ఏకాకిగా మారిపోతోంది పాకిస్తాన్. భారత్ తీసుకునే చర్యలకు మద్దతు పలికింది అమెరికా. ఇండియన్స్కు సంపూర్ణ మద్దతు ఉంటుందంటున్నాడు ట్రంప్. జైపూర్లో యుఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం ల్యాండ్ అయింది. 1971, 1999 యుద్ధ సమయాల్లో పాక్కు అమెరికా మద్దతుగా నిలిచింది. గత సందర్భాలకు పూర్తి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులున్నాయి. భారత్ను దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేను అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. ఇండియా రియాక్షన్ ఏంటి? ఇప్పుడు దీనికోసమే యావత్ ప్రపంచం రెండు కళ్ళతో కాదు ఆ కళ్ళకు మరిన్ని కళ్ళు చేసుకొని ఎదురు చూస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు మిలిటరీ విమానాలు వచ్చేసాయి. ఇండియాకు మద్దతు ప్రకటించింది ఇప్పుడు యుఎస్ ఇంటెలిజెన్స్ కూడా మద్దతు పలకడం ఏ మేరకు లాభించే అవకాశం ఉందంటే చాలా మరీ ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి, దాంతోపాటు శాటిలైట్కి సంబంధించి, దాంతోపాటు ఇన్ఫర్మేషన్కి సంబంధించి, దాంతోపాటు ఈ టెక్నాలజికల్ ఎరాలు యుద్ధాలు ఎప్పుడు టెక్నాలజీ మీద ముందుగా ఆధారపడి ఉంటాయి. అఫ్కోర్స్ ఇటు ఎమినేషన్స్తో యుద్ధాలు ఒక మేర ఉంటే దాంతోపాటు టెక్నాలజికల్గా ఆ పీక్స్లో ఉంటాయి. ఇప్పుడు అమెరికా మద్దతు పలకడం దాదాపుగా మనకి లాభపడే అవకాశమే ఉంటుంది యుద్ధంలో. సో ఇప్పుడు అమెరికా ఏం చేయబోతోంది? ఎటువంటి మద్దతు పలకబోతోంది? మద్దతు ఇస్తా అంటోంది. భారత్ తీసుకునే అవకాశం ఉంటుందా? భారత్ తన సత్తా చూపించిన తర్వాతే ఇతరుల మీద ఆధారపడే అవకాశం. సాధారణంగా మనకుండే అలవాటు ఏంటంటే మనం ఎవ్వరు మనకి మద్దతు ఇస్తామన్నా ఓకే సరే అంటాం. కానీ మన దగ్గర ఉన్న సత్తా చూపించిన తర్వాతే వాళ్ళ మద్దతుని ఆ తర్వాత తీసుకుంటాం, ఒకవేళ చివరాఖరులో తీసుకుంటాం. సో అటువంటి సందర్భం ఏమైనా ఉంటుందా? ఒక్కసారి నేను మీకు ఈ ప్లాట్ఫామ్ వేదిక మిమ్మల్ని నేను అడగడం జరుగుతోంది. భారత్ ప్రపంచ దేశాల మద్దతు తీసుకుంటుందా? ఇంత పాకిస్తాన్కి అంత సపోర్ట్, ఇన్ఫ్యాక్ట్ అంత సపోర్ట్ మనకు వచ్చిన నేపథ్యంలో అంత బలం అవసరమా? మనం సరిపోమా? ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అండ్ ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా అంత పాకిస్తాన్కి సంబంధించి రోజుల్లో యుద్ధం జరుగుతుందా? భారత్కు అన్ని రోజుల సమయం పడుతుందా? భారత్ ప్రపంచ దేశాల మద్దతు తీసుకుంటుందా? ఒకవేళ తీసుకుంటే కనుక ఏ విషయాల్లో తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రపంచ దేశాలు ఆ మేరకు మద్దతు పలుకుతున్నాయి. ప్రపంచ దేశాల సపోర్ట్ ఆ స్థాయిలో ఉంది. ఒకవేళ భారత్ తీసుకుంటే ఏ విషయాల్లో ఇటు అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మద్దతు ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరి మద్దతు ఏ విధంగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ప్రముఖంగా అమెరికా మద్దతు ఏ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది? పశ్చిమ దేశాలకు సంబంధించి ఇటు బ్రిటన్ కూడా మద్దతు పలుకుతున్న సందర్భం, ఫ్రాన్స్ కావచ్చు, లేకపోతే మరికొన్ని దేశాలు. మీకేమనిపిస్తోంది? ఎవరి మద్దతును ఏ విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది? ఇంతకీ మద్దతు తీసుకుంటుందో తీసుకోదా? కేవలం మన బలగంతోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏం జరగచ్చు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి అమెరికా పంపించిన ఆ యుద్ధ విమానాన్ని మీరు కూడా చూసేయండి. చివరాఖరిగా ఒకసారి ఆ విమానానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇండియన్గా మరిన్ని అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అమెరికా నుంచి దిగిన ఆ యుద్ధ విమానాన్ని మీరు కూడా చూసేద్దరు గారు. మరి కాసేపట్లో రిక్వెస్ట్, ఒక్కసారి ఆ విమానానికి సంబంధించిన ఇమేజెస్. ఎస్, అదిగో ఆ భారీ యుద్ధ విమానం కొన్ని వందల మందిని ఇన్ఫాక్ట్ కొన్ని వేల మందిని తీసుకెళ్ళిపోగలదేమో అనిపిస్తూ ఉంటుంది. కనీసం 100 మంది దాంట్లో ఈజీగా పట్టేస్తూ ఉంటారు. మామూలు విమానంలో పట్టేస్తే కనుక దాంట్లో కనీసం ఒక 1000 మంది పట్టరా, ఒక 500 పైచులకు. కాబట్టి ఇప్పుడు భారత్కి మరింత దన్ను దొరికింది. మరి పాకిస్తాన్ రియాక్షన్ ఏంటి? తోక ముడుస్తుందా, లేకపోతే ఒక మెట్టు దిగుతుందా? అలా దిగితే పాకిస్తాన్ ఎందుకు అవుతుంది?
అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.